ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. హన్మకొండ హయగ్రీవాచారి స్టేడియంలో జరిగిన వరంగల్ ఫస్ట్ ఎడిషన్ హాఫ్ మారథాన్ లో మంత్రి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి పాల్గొన్నారు. నాయిని విశాల్ ట్రస్ట్, క్రేడాయ్ వరంగల్ సహకారంతో నిర్వహించిన ఈ మారథాన్ లో మొత్తం 2600 మంది క్రీడాకారులు పాల్గొనడం విశేషం. ఉదయం 5:30 నాయిని రాజేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. 5 కిలోమీటర్ల రన్ ను మంత్రి శ్రీహరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ కు చెందిన ఎంతో మంది ప్రజాప్రతినిధులు, అధికారులు, రన్నర్స్ పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం, క్రీడలు తప్పనిసరి అని మంత్రి పేర్కొన్నారు. వరంగల్ నగరంలో క్రీడా పాఠశాల, స్టేడియం ఏర్పాటు స్థానిక ఎమ్మెల్యేల సమిష్టి కృషి ఫలితమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త స్పోర్ట్స్ పాలసీతో గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయికి దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని చెప్పారు. వారసత్వ సంపద కలిగిన వరంగల్ నగరంలో ఆరోగ్యం, క్రీడా స్ఫూర్తితో ఇలాంటి మారథాన్లు నిర్వహించడం ప్రత్యేక అని మంత్రి అభినందించారు. మన మధ్యలోకి స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీ వాకిటి శ్రీహరి గారు, అలాగే చైర్మన్ శ్రీ శివసేనారెడ్డి గారు, అలాగే ఎక్కడికక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినాం. మీదైనా మీకు ఎక్కడైనా ఏ ప్లేయర్ తో అయినా ఖచ్చితంగా అందరూ గేమ్ కనిపిస్తే ఖచ్చితంగా మా దీని పెట్టండి వెబ్సైట్ లో ఆమె పికప్ చేస్తాం. ఖచ్చితంగా 100% తెలంగాణకి వచ్చి ఇంకా స్వార్థంగా మా నాయని రాజేంద్ర రెడ్డి గారికి కూడా ఎమ్మెల్యే ఆలోచన చేయాలి. నాగరాజు గారు మీ అందరూ కూడా ఇక్కడికించే ఈ దేశానికి, ఇక్కడికించే వరంగల్ కించే ఇంటర్నేషనల్ లెవెల్ ఆడే విధంగా ఖచ్చితంగా గ్రౌండ్స్ కూడా ప్రిపేర్ చేయబోతున్నాం, చేస్తామని మాట ఇస్తా ఉన్నా. ఇంకా మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలని కూడా స్పోర్ట్స్ పరంగా ఏది అవకాశం ఉంటే అది ఖచ్చితంగా ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఒక చక్కని వాతావరణాన్ని మీరు క్రియేట్ చేశారు. 2500 మంది కాడికి ఆర్డర్ చేసామన్నా, లేకపోతే ఇంకా ఎక్కువ వచ్చేవాళ్ళని చెప్పారు. ఎక్కడ చూసినా వరంగల్ అంతా కూడా మీలాంటి టీషర్ట్లతో ఒక వైభవం కనిపిస్తా ఉంది. ఒకవేళ డ్రోన్ కెమెరాతో తీస్తే మొత్తం వరంగల్ కి బ్లూ పెయింట్ వేసి వాళ్ళంత విధంగా ఈ రోజు ఒక శోభ వచ్చింది. అది మీ నుంచే సాధ్యమైంది. కాబట్టి ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. మీ ఎంబడి రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు మర్చిపోవద్దు, మీ ఎంబడి వాకిటి శ్రీహరి ఉన్నాడు మర్చిపోవద్దు, మీ ఎంబడి శివసేన రెడ్డి ఉన్నాడు మర్చిపోవద్దు, మీ ఎంబడి అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు మర్చిపోవద్దు అని తెలియజేసుకుంటూ ఒక మంచి వాతావరణాన్ని ఈ రాష్ట్రం కించి, ఈ వరంగల్ కించి దేశానికి పరిచయం చేసే విధంగా మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతే మేమంతా వెనుక ఉన్నామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, ఈ వరంగల్ లో మనం వచ్చినప్పుడు అంచెలంచెలుగా గ్రామానికి వచ్చి మండలానికి నియోజకవర్గానికి, అక్కడి నుంచి జిల్లాకి రాష్ట్రానికి దేశానికి ఆడిపించే విధంగా ఎన్నో స్టేజ్ల మీద క్రీడాకారులు ప్రోత్సాహం చేసే కార్యక్రమం తీసుకున్నాం. మీరందరూ హెల్తీగా ఉండాలి. ఈ డ్రెస్ కోడ్, ఈ గ్రౌండ్ చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది ఇది మొత్తం రాష్ట్రం అంతా కూడా వ్యాపింపజేయాలి. 100% రాష్ట్రం మొత్తం మీద నాయని రాజేంద్ర రెడ్డి వాళ్ళు లేకపోయిండొచ్చు, కానీ ఒక మంత్రిగా, ఒక స్పోర్ట్స్ చైర్మన్ గా ముఖ్యమంత్రి గారు మాకిచ్చిన ఆదేశాల ప్రకారం మొన్ననే ఇక్కడ వరంగల్ అడగానే ముఖ్యమంత్రి గారు ఏదైతే స్పోర్ట్స్ స్కూల్ ఇక్కడ ఇచ్చారో 4వ స్పోర్ట్స్ స్కూల్ వరంగల్ కి ఇచ్చారు. గట్టిగా దీనికైనా చప్పట్లు కొట్టవలసిందిగా వెళ్తాతో కొడతా ఉన్నా. ఎంకరేజ్మెంట్ లేకుంటే ఏమీ జరగదు. వనపర్తికి ఇవ్వాల్సినటువంటి స్పోర్ట్స్ స్కూల్ ని ఈ ఉమ్మడి వరంగల్ మరి యజమానంగా హన్మకొండ జిల్లాలో ఎమ్మెల్యే అంతా కలిసి సీఎం గారి దగ్గరకు వెళ్ళిండ్రు. మా దగ్గర పొటెన్షియాలిటీ ఉంది, మా ప్లేయర్లు ఖచ్చితంగా కావాలంటే ముఖ్యమంత్రి గారు తన సొంత చదువుకున్న ఊరిని, చదువుకున్న మండలాన్ని, చదువుకున్న జిల్లాని వదిలిపెట్టేసి మీకోసం ఇక్కడనే హన్మకొండలో వరంగల్లో స్పోర్ట్స్ స్కూల్ ఇచ్చారన్న మాట మీకు అందరికి గుర్తు చేస్తా ఉన్నా. మొన్ననే ఇండోర్ స్టేడియంస్ కూడా అవకాశం ఇచ్చాం. మీరు ఈ విధంగా ఎంకరేజ్మెంట్ చేయండి, మీ పిల్లల్ని ఎంకరేజ్మెంట్ చేయండి. ఇంతకుముందు మరి శివసేన చెప్పాడు, చిన్న విషయాలకి మూడైపోయే పరిస్థితి, చిన్న విషయాలకి సూసైడ్కి ఆలోచన వచ్చే పరిస్థితి. ఇది ఒక్క గ్రౌండ్ మాత్రమే కాపాడగలుగుతుంది. ప్రపంచంలో ఏది కాపాడలేదు. గ్రౌండ్ మాత్రమే గెలుపు ఓటమి ఈ రెండింటి మధ్య జీవితాన్ని గట్టిగా చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గ్రౌండ్లు మత్తు వదలాల, మైదానాలు చేరాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇది. మత్తు వదలాల, అడిక్ట్ అయిపోయిన మత్తుకి, బానిసలైపోయిన మత్తుకి, పేకాటకి, గంజాయికి
ఇవన్నీ కూడా వదిలి గ్రౌండ్ కు చేరాలనే ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం కాబట్టి ఈ చక్కని కార్యక్రమం నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను స్పోర్ట్స్ మినిస్టర్ అయ్యి 5 నెలలు అవుతా ఉంది. 5 నెలల్లో ఈ రోజు వరంగల్లో ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత ఉన్న సంతోషం ఈ 5 నెలలకు ఎప్పుడూ లేదు. ఈ విధంగా కార్యక్రమాలు చెయ్యాలా. స్పోర్ట్స్ మినిస్టర్ ఏదో ఫ్యాన్ కింద కూర్చొని టేబుల్ కింద కూర్చొని గ్రౌండ్ కావాలన్నా ప్యాడ్ కావాలన్నా బెల్ట్ కావాలన్నా కాదు, గ్రౌండ్ లో ఏం చేయాలి. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో మాదిరిగా కాకుండా గతంలో స్పోర్ట్స్ మినిస్టర్ అందరూ కూడా హైదరాబాద్ లో ఉన్న గ్రౌండ్స్ గురించి ఆలోచన చేసేవాళ్ళు. కానీ నా దగ్గర లిస్ట్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది గ్రౌండ్స్ ఈరోజు మొత్తం క్లీన్ చేపిస్తా ఉన్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తా ఉన్నాం, స్పేర్ తయారు చేస్తా ఉన్నాం, కోచ్లను ఇస్తా ఉన్నాం. కోచ్లకు కోచ్లు ఇప్పేనికే ఇంటర్నేషనల్ లెవెల్లో కోచ్ను తెప్పించి ఖచ్చితంగా పొటెన్షియల్ ఉన్నటువంటి మన తెలంగాణలో ఈ రోజు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం ఒకటే కాకుండా వాళ్ళని ఒక స్థాయిలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి చిన్నారులారా, అట్ ద సేమ్ టైం ఇక్కడ అందరూ కూడా మ్యాచ్యూర్డ్ కలిగినటువంటి